శంకర్ విలాస్ బ్రిడ్జ్ అంతా కట్టి ఇచ్చేస్తామని చెప్పాము. ఇంకా టార్గెట్ లోనే ఉన్నాం. 2 years లోపే అయిపోతుంది మనం అనుకున్న టైం లోపే. ఇందులో ఎక్కడెక్కడ హార్డిల్స్ ఉన్నాయనే దాని మీద రివ్యూకి వచ్చాం. మన వర్షాలు 3 నెలలు పడటం వల్ల మేము యాక్చువల్గా 2 సంవత్సరాల కంటే ముందు చేయాలనేది మా గోల్. అందులో ఫాస్ట్గా చేయాలనుకున్నాం. వర్షాల వల్ల మాకు ఒక 1 month బిహైండ్ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కాంట్రాక్టర్ వీళ్ళంతా డబుల్ మ్యాన్ పవర్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం అన్ని, అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పటి నుంచి బాగా చాలా ఫాస్ట్గా ఉంటుంది వర్క్. రైల్వే ప్రాపర్టీ రైల్వే బోర్డు దగ్గర ఉంది, అది కొంచెం క్లియర్ చేస్తే అక్కడ క్లియర్ అవుతుంది. తర్వాత మాకు మెయిన్ ఈ షాప్స్ వాళ్ళదే ఇష్యూ ఉంది. ఇక్కడ కమిషనర్ గారు మేయర్ గారు 1-2 సార్లు కూర్చుంటున్నారు. మళ్ళీ కూర్చొని వీళ్ళని సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కనుక క్లీన్ చేసి చేస్తే ఇంకా ఫాస్ట్గా కట్టేస్తాం మేము. సో దాని గురించే వచ్చాం, ఎక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయని. ప్రస్తుతానికి బాగానే ఉంది, అంతా ఇబ్బంది ఏం లేదు వర్క్ జరగడానికి. కానీ బట్ వీళ్ళు కూడా క్లియర్ చేస్తే స్లాబ్స్ అవన్నీ పైన వేయడానికి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనేది వాళ్ళందరూ సహకరించాలి. మీడియా మిత్రులు మీరు కూడా ఇది తప్పదు, ఇది దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించి మీరు కూడా సహాయం చేయాలి ఈ విషయంలో. ఓకేనా? నందివెలుగు బ్రిడ్జి మార్చి కల్లా ఇచ్చేస్తామమ్మా, అయిపోతుంది. అది కూడా దాదాపు 2-3 స్లాబ్లు అయిపోయినాయి. అది కూడా రేపు ఎల్లుండి వెళ్తున్నాము. అన్ని ఆన్ ట్రాక్. ఏ రోజైతే మీ టైం లైన్ ఏది ఇచ్చామో దానికంటే 1 నెల ముందే చేస్తాం. 1 నెల కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. అన్ని కూడా టైమ్స్ కూడా కాంట్రాక్టర్లు డిస్ప్లే బోర్డ్స్ పెడతారు, ఏ పిల్లర్ ఎప్పుడు వేస్తారు, ఇవన్నీ మీకు కూడా క్లారిటీ ఉండే విధంగా. మిర్చి ఆటది కూడా మిర్చి ఆటది January 15th మిర్చి ఆటది 2 పిల్లర్స్ పైన చేసి వెహికల్స్ పోయే విధంగా ఉంటుంది. దిగే ర్యాంప్ అది కొద్దిగా ఇంకొక 1-2 months టైం పడుతుంది. కానీ మిర్చి ఆట వెహికల్స్ వెళ్ళడానికి January 15th అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో. కానిస్టేబుల్స్ ఉండట్లేదు అక్కడ. ఓకేనమ్మా, మేము జనరల్ గా బాగానే ఉందన్నారు. బట్ ఇంకోసారి నేను మళ్ళీ రివ్యూ చేస్తాను. ట్రాఫిక్ వదిలే టైంలో ఆ టైంలో ఉండట్లేదు అంటారా? ఓకే, మళ్ళీ నేను ఒకసారి ఎస్పీ గారితో రివ్యూ చేస్తాం. మా వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, మాట్లాడతాను. ఓకే, బట్ ఓవరాల్ గా బాగానే ఇప్పుడున్న పరిస్థితులు ఇన్ని వర్కులు జరుగుతున్నా కూడా జనరల్ గా బెటర్ గానే ఉంది. వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ.